ప్రాంతం రాచరికపు సాంప్రదాయాలతో అట్టడుగు నిలబెట్టుకున్న చారిత్రక స్థలం. ఇక్కడి శతాబ్దాల పాత కొయ్య బొమ్మలు చివరికి మొదటిసారి పండుగ రూపంలో జరిపారు. ఇది కేవలం ఒక వేడుక మాత్రమే కాదు, 4 శతాబ్దాల చరిత్ర నేటి తరం కళ్ల ముందు కదలాడుతుందని ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం, పర్యాటక శాఖ సంయుక్తంగా కొండపల్లి కోట దిగువన 3 రోజుల పాటు ఈ పండుగను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. కొండపల్లి బొమ్మల ప్రత్యేకతలపై కొండపల్లి నుంచి మా ప్రతినిధి లిఖిత మరింత సమాచారం అందిస్తారు. ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ జిల్లాలో కూడా ఒక నూతనమైన కొండపల్లి బొమ్మల మేళాను కూడా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా కూడా కొండపల్లిని దేశ నలుమూలలే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా కొండపల్లి బొమ్మలు దేంటి తీసుకెళ్లే స్థాయిలో కూడా ఇటు వరల్డ్ హెరిటేజ్ డే, అదేవిధంగా టూరిజం డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో కూడా కొండపల్లి బ్రాండ్ ను ప్రపంచ వ్యాప్తంగా తలపించే విధంగా కూడా ఒక వినూత్నమైన కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. కొండపల్లి ప్రాంతం రాచకరపు సంప్రదాయాలతో అట్టడుగు నిలబెట్టిన చారిత్రాత్మక స్థలం. ఇక్కడ శతాబ్దాల పాటు కొయ్య బొమ్మలు చివరికి మొదటిసారిగా పండుగ జరుపుకోబోతుంది. ఇది కేవలం ఒక వేడుక మాత్రమే కాదు, 4 శతాబ్దాల చరిత్ర నేటి తరం కళ్ళ ముందు కళ్ళలాడుతుంది. ఈ అద్భుత వారసత్వ సంపదను కేవలం ప్రస్తుత తరానికి మాత్రమే కాకుండా భవిష్యత్తులో వచ్చే తరాలు కూడా తెలియచేయడం ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకోసం పలు ప్రత్యేక కార్యక్రమాలను కూడా రూపొందిస్తున్నారు. ఈ పండుగ వేదికకు కొండపల్లి బ్రాండ్ను రాష్ట్రమంతా గుర్తుంచుకునేలా ముందుకు తీసుకువెళ్తుంది జిల్లా యంత్రాంగం. అదేవిధంగా కొండపల్లి కోట దిగువన ఏర్పాటు చేసిన హెరిటేజ్ ట్రెక్కింగ్ ఈ పండుగ ప్రారంభమైంది. ఈ ట్రెక్కింగ్ ద్వారా వారసత్వ ప్రదేశాలను సందర్శించేందుకు కూడా, అదేవిధంగా ఈ 3 రోజుల పాటు అనేక సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు అన్ని కూడా చేస్తున్నారు. గత నెలలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఈ కొండపల్లి బొమ్మల తయారీని, ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కొండపల్లి బొమ్మల తయారీని కూడా ఇటు దేశం మొత్తం మీద పంపించే విధంగా కూడా ఇటు మొత్తం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటు టూరిజం ని డెవలప్ చేయడానికి, అంటే వారసత్వంగా వస్తున్న కొండపల్లి బొమ్మలు అంతరించిపోకుండా కళలకు ప్రాధాన్యం ఇస్తూ కూడా ఇటు కొండపల్లి బొమ్మలు చూసుకోవచ్చు మనం విజువల్స్ లో. ఏదైతే కొండపల్లి మొత్తం కొండపల్లిలో కళాకారులచే తయారు చేయబడిన కొండపల్లి బొమ్మలను కూడా మనం ప్రస్తుతం విజువల్స్ లో కూడా చూస్తున్నాము. అదేవిధంగా వారసత్వ సంపద సందర్భంగా 3 రోజుల పాటు కొండపల్లిలో అంగరంగ వైభవంగా కూడా ఈ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్నారు. అదేవిధంగా కళాకారులు, పేద కళాకారులను కూడా ప్రోత్సహించే విధంగా కూడా జిల్లా యంత్రాంగంతో పాటు రాష్ట్ర యంత్రాంగం కూడా ఇటు సంసిద్ధమై కూడా ఉంది. ఈ నేపథ్యంలో వారసత్వ దినోత్సవం సందర్భంగా ఇటు ఎన్టీఆర్ జిల్లాలో కొండపల్లి కోటకు సంబంధించి దిగువన కూడా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. కొండపల్లి కిల్లాలో ఇటు ట్రెక్కింగ్ ఏర్పాటు చేసి తర్వాత కొండపల్లి బొమ్మలు సైతం కూడా ఒక వారసత్వ సంపదగా వస్తున్న కొండపల్లి బొమ్మలు, అదేవిధంగా ఇటు ఆర్టిజన్స్ ని ప్రోత్సహించే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు కూడా జిల్లా యంత్రాంగం చేసింది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, వి డిజిటల్ న్యూస్, కొండపల్లి నుంచి.